పిట్టల్ని తోలే పద్ధతి ఏంటంటే మనుషులని రావు అన్నమాట. ఇట్లా మావాడైతే ముందుగానే వచ్చి గొడుగు పట్టుకొని పైన కొండలు, ఆ కొండల దగ్గర నుంచి అయితే ఊటలు వస్తాయి. ఊటలు వచ్చిన నీళ్ళతోనైతే మేము పంటలు పండిస్తున్నాం. ఈ అరటి గెలలు అయితే మావే అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే నేను కొన్ని వీడియోస్ చేయలేకపోతున్నా, ఎందుకంటే ఈ మధ్య మాకు చాలా పని ఉంటుంది ఇంట్లో, బిజీగా ఉండడం వల్ల మేమైతే ఫుల్ వీడియోస్ చేయలేకపోయాము. అలాగే చూస్తున్నారా బ్యాక్ సైడ్ మా వరి పంట పొలాలు, వేసవి పంట అయితే కావేరీ ధాన్యం అయితే పంట సాగు చేసాం అన్నమాట. చూడండి, మేమైతే ఇప్పుడు అక్కడ వరి పొలాల దగ్గర వెళ్ళి ఆ వరి ఏ విధంగా ఉంది అనేది మిమ్మల్ని చూపిస్తాను. అలాగే ఈ వేసవి పంట పొలాల్లో అయితే మాకు వరి ముందుగానే అయింది కావున ఆ పొలాల్లో చూడండి, మిగతా పొలాల్లో అయితే వరి ఇంకా రెడీ అవ్వలేదు. ఆ పొలాల్లో అయితే వరి రెడీ అయింది కావున పిట్టలు వచ్చి బాగా తినేస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మిగతా పొలాల్లో అయితే వరి అనేది లేదు కావున అక్కడ మానేసి ఈ ఇవతల వరి ఉన్న పొలాలకైతే పిట్టాలు, తర్వాత పిచ్చుకలు, అదే అనేక రకాలవి కొంగలు అనేసి గ్రద్దాలు అనేసి వచ్చి తినేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడైతే మేము అక్కడ వెళ్ళి తోలుతాం అన్నమాట వాటికి అక్కడ పొగ కానీ తర్వాత ఏమైనా సట్టులు అవన్నీ ఒక కర్రల దగ్గర చేసి పెట్టి ఉంటే మనుషులు ఏమో అనేసి రావు అనమాట. అలాంటివి చేస్తుంటాం మేము అనమాట. కానీ ఈరోజు కొన్ని కర్రలు అంటే నరికి తీసుకొచ్చిన తర్వాతే అవన్నీ చేయడానికి అవుతుంది అనమాట. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి ఆ పిట్టల్ని తోలుతాం. ఏ విధంగా తోలుతాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ అరటి గెలలు అయితే మావే అనమాట. 2 ఉన్నాయి చూడండి, అవతలు చాలానే ఉన్నాయి. అవి కూడా మిమ్మల్ని ఫుల్ వీడియో చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ పొలంలో అయితే వరి ఇప్పుడే రెడీ అవుతుంది చూడండి. ఇదిగో చూసారా ఎంత బాగుందో చూడండి. ఈ వరి పొలం చాలా బాగుంది కదా. ఇవే ఫ్రెండ్స్ మా ప్రాంతంలో వీటికే ఊబ పొలాలు అనేసి అంటాం. చూడండి, అవతల శివారు దాకా ఈ పొలాలు అయితే వరి రెడీ అవుతుంది. అవతల పొలాలు అయితే వరి రెడీ అయింది. వాటికి బాగా పిట్టలు తినేస్తున్నాయి, అందుకని వాటికి తోలడానికి వచ్చాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా తమ్ముడు అయితే ముందుగానే వచ్చినాడు. అదిగో ఫోన్ మాట్లాడుకుంటూ అయితే పిట్టల్ని తోలుతున్నాడు. ఎక్కువ శబ్దం చేస్తే ఎగిరిపోతాయి ఫ్రెండ్స్, రావు. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇవే ఫస్ట్గా రెడీ అయిన వరి పొలాలు అయితే ఇవే. ఇప్పుడైతే పిట్టలు బాగా వస్తుంటాయి అన్నమాట. పిట్టల్ని తోలే పద్ధతి ఏంటంటే ఇదిగో మా భాషలు అంటే ఇలాగంటాం అనమాట. పిట్టలు వచ్చినా సరే ఎగిరిపోతాయి అనమాట. చూడండి, ఇదిగో మావాడైతే గోల అవుతాడు చూడండి, అవతల ఉన్నాడు. చూడండి, ఇవన్నీ మా పొలాలే అనమాట. ఎంత బాగుందో చూడండి. వారంలో ఇంకా పూర్తిగా పండిపోద్ది అనమాట నాకు తెలిసి. చూడండి వేసవి పంట ఎంత బాగుందో. ఇంకోసారి అరుస్తాను చూడండి పిట్టలు ఎగిరిపోవాలంటే. అదే అనమాట ఫ్రెండ్స్, మా ప్రాంతంలో పిట్టల్ని ఎగిరించే పద్ధతి ఇలాగనమాట. చూడండి, ఇదిగో లేకపోతే ఇంకా ఉంచావు. ఇంత కష్టపడి పండించిన వరి ఇలా కోతులకి కానీ తర్వాత ఇలాంటి పిట్టలకి తోలడానికి రాకపోతే మన చేతికి రాదనమాట. ఎంత కష్టపడినా వృధా అనమాట. మనం ఎంత కష్టపడుతున్నామో అంతే కష్టంతోనే మళ్ళీ ఇంకా వాటికి తోలాలన్నమాట. తోలితే కానీ మనకు ఇంట్లో బువ్వ రాదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి పద్ధతుల్లో అయితే మా ప్రాంతాల్లో పిట్టల్ని తోలుతాం. మరి మీ ప్రాంతాల్లో ఎలా తోలుతారు అనేది ఈ వీడియోలో చూపించండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్. మరెన్నో మా ప్రాంతంలో మంచి ఉన్న లొకేషన్స్ కానీ తర్వాత పంటలు కానీ మా ఊర్లో ఉన్న కల్చర్లు, సంస్కృతి, పెళ్ళిళ్ళు, పేరట్లు అవన్నీ ఇలాంటి వీడియోస్లోనే అంటే మన ఛానల్లో చూపిస్తుంటాను. చూసేయండి వరి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మరి మా పంట పొలాలు మీరు ఈ వీడియోలో చూసారు కదా, మా పంట పొలాలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో గిరిజన కొండ ఏరియాల్లో కూడా ఇటువంటి పొలాలు ఉండి మంచిగా పంటలు పండించడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. చూడండి, ఆ పైన కొండలు, ఆ కొండల దగ్గర నుంచి అయితే ఊటలు వస్తాయి. ఊటలు వచ్చిన నీళ్ళతోనైతే మేము పంటలు పండిస్తున్నాం. చూడండి ఎంత బాగుంది కదా. చూడండి పర్యావరణం, అవతల చూడండి కొండలు, చెట్లు, చేమలు అవన్నీ ఎలా ఉన్నాయో. మాకు వాటర్ రావాలంటే చూస్తున్నారా పైన ఒక కొండ ఉంది, కొండ నుంచి అలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా. అందుకనే ఈ పంట పొలాలు మొత్తం పంటలు వేసుకుంటూ పంటలు పండిస్తాం అనమాట. తినడానికి సరిపడంత పంటలు పండించుకొని కొంత ఉంచుతాము, కొంత అయితే ఎక్కువ రాబడి వస్తే అమ్ముతాం అనమాట. మరి మీ ప్రాంతాల్లో కూడా ఇలానే పండిస్తారా లేదా వేరే స్టైల్లో ఏమైనా బోర్లు వేసి కానీ తర్వాత ఇలాంటి కొండ లోయల నుంచి వచ్చే వాటర్తోనే పండిస్తారా? అసలు ఎలా పండిస్తారు అనేది ఈ వీడియోలో కామెంట్స్ చేయండి.
ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పిట్టలు. మళ్ళీ ఇంకా అరవాలి కానీ కొద్దిగా నోరు అలసిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను పగలు వచ్చాను అనుకో, ఒకవేళ ఇక్కడ పగల పూట అయితే మ్యాక్సిమం పిట్టలు అనేవి రావు, కాకపోతే కోతులు వస్తుంటాయి అన్నమాట. ఆ కోతులకి తోలాలంటే మరి మామూలు విషయం కాదు. ఒకరిద్దరు వచ్చేస్తే పరిగెట్టిస్తాయి మనకే, ఒక ఇద్దరు ముగ్గురు రావాలి. ఆ కర్రలు పట్టుకుంటే కర్రలని చూసి పారిపోతాయి అన్నమాట. చాలా జాగ్రత్త. మా ఏరియా కోతులు కరిసేస్తాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా తోలాలి. ఇదిగో చూడండి, మనుషులని రావు అన్నమాట. ఇటువంటి జెండాలు కానీ తర్వాత సట్లు కానీ పొలాల్లో ఒక కర్రల దగ్గర గుచ్చుకొని అయితే ఈ విధంగా పెట్టుకుంటాం అన్నమాట. మరి మీ ప్రాంతాల్లో కూడా ఇలానే చేస్తారా లేదా అన్నారు కదా. మా వాడైతే ముందుగానే వచ్చి గొడుగు పట్టుకొని ఇదిగో పొలాల్లో కూర్చున్నాడు అనమాట. ఇలా కూర్చోపోతే తర్వాత ఇవి ఉన్నాయి కదా పిట్టలు, అవన్నీ తినేస్తాయి అన్నమాట. చూడండి ఈ వరిని చూడండి, పంట పొలాలు ఎలా ఉన్నాయో మావి చూడండి. ఇదిగో చాలా బాగున్నాయి కదా, చూడండి చాలా బాగున్నాయి. నాకైతే ఆ పొలాలు బాగా నచ్చాయి అన్నమాట. చూడండి అవతలు కూడా చాలా పొలాలు ఉన్నాయి. ఈ వేసవి పంట పండించాలంటే వాటర్ ఎక్కువ ఉండదనేసి మా వాళ్ళు పంటలు సరిగ్గా పండించట్లేదు వేసవి పూట. కానీ మరి కొంతమంది అయితే గడ్డ వస్తుంది చూడండి, అదిగో గడ్డవాగు అయితే అదే. ఆ గడ్డవాగు నుంచి దగ్గర ఉన్న పొలాల్లో అయితే పంటలు బాగా పండిస్తున్నారు అనమాట. చూడండి అక్కడ నుంచి అక్కడ వరకు మా పొలాలే ఫ్రెండ్స్ ఇవన్నీ.